హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. నేనైతే చిన్నపిల్లకి ఉగ్గు చేత ప్రిపేరింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అందులో కొంచెం కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, అలాగే పెసర్లు, పల్లీలు, మినప్పప్పు, కొంచెం బాదం, కాజు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశా. కానీ మీరు ఈ మిస్టేక్ చేయకండి, జీలకర్ర కూడా అందులో వేయకండి. పక్కన వేయించుకొని మిక్సీ పట్టేటప్పుడు అయితే వేసుకోవాలి. అన్నిటిని బాగా వాష్ చేసుకొని ఎండకైతే ఎండబెట్టా అనమాట. బాగా ఎండిన తర్వాత తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే మిక్సీ పట్టేటప్పుడు అంత మెత్తగా రాదు. మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా రాకుండా గరుకులు గరుకులుగా వస్తుంది. ఇదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని అయితే బాగా మిక్సీ పట్టుకొని జల్లెట్లో జల్లించుకొని ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకోవాలన్నమాట. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా పాపకైతే ఇప్పుడు 7 months అనమాట. 7 monthsలో నేనైతే ఈ ఉగ్గు ప్రిపేరింగ్ అయితే చేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని 1.5 స్పూన్ అయితే ఇది వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. గడ్డలు కడుతుంది. కలుపుతూ ఉంటే రుచిగా వస్తుంది. దీన్నైతే పిల్లలకు తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.